సాయినాథ్ మహారాజుకి జై. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సన్నగా ఉండాలని, నాజుగ్గా ఉండాలని, బాగా డబ్బులు కలిగి ఉండాలని, అందరికీ పెళ్ళిళ్ళు కావాలని, అందరూ సంసారంలో మునిగి తేలాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు సత్సంగంలోకి వెళ్దాం. మాకు జ్ఞాన భిక్ష పెట్టే రమేష్ అన్న ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం అన్న. మీ స్వార్థం మీది అన్న. స్వార్థం అనేస్తే ఎట్లన్నా? రైట్. నెయ్యి పేరుకొని ఉన్న, కరిగి ఉన్న నెయ్యి అని అంటాం. అలాగే సగుణ నిర్గుణాలు ఒక్కటిగా మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. అది ఏంది? సగుణ నిర్గుణాలు. సగుణం అంటే రూపం, రూపానికి ఉండేటువంటి గుణం. సో ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క వస్తువు అనే దానికన్నా ప్రతి ఒక్క పదార్థములో సగుణ నిర్గుణాలు మిళితమై ఉన్నాయి, అంటే కలిసిపోయి ఉన్నాయి. అదే మిళితము అంటే కలిసిపోయి ఉన్నాయి. అంటే ఉప్పులో మజ్జిగ వేసిన ఉప్పు వేసిన మజ్జిగలో నుండి ఏ విధంగా అయితే ఉప్పును విడదీయలేమో ఆ విధంగా ఈ సగుణ నిర్గుణాలు మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. అది సగుణము అంటే ఆకారం, సాకారం. ఇంకా చెప్పాలంటే నిర్గుణము అంటే ఆకారము లేనిది. అవును, గుణం. ఆ గుణానికి ఆకారం ఉండదు. చెప్తున్నా, వేపాకుకి ఆకారం ఉందా? దాంట్లో నిర్గుణం ఏంటంటే చేదు. చేదుకు ఆకారం ఉందా? అది. ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి, విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. ఆకారము, దానికి తగ్గ గుణము. మామిడి పండుకి ఆకారం ఉంది, తీయదనానికి ఆకారం ఉందా? లేదు. మిరపకాయకి ఆకారం ఉంది, దాంట్లో ఉండే ఘాటుకి, కారానికి ఆకారం ఉందా? అది. అంతా కలిసిపోయి ఉన్నాయి. అర్థమైందా? అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. సగుణ నిర్గుణాలు ఒక్కటిగా మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉంది. ఇప్పుడు ఒక కొయ్యకి రూపం ఉంది, కుర్చీకి రూపం ఉంది. దాంట్లో ఉన్నటువంటి గట్టితనానికి రూపం ఉందా? లేదు. గట్టితనము అనేది దాని గుణం. ఇప్పుడు మనం ఇల్లు కడుతుంటాం, రాళ్ళు ఉంటాయి కదా, 4 పక్షాలుగా చతురస్రాకారంలో ఉంటాయి, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. అట్లా దానికి ఒక ఆకారం ఉంది. దాని గుణం ఏంది? రాయి గుణం గట్టితనం. అది. కాబట్టి సగుణ నిర్గుణాలు మిళితమైపోయి ఉన్నాయి. నీదొక రూపం ఏంది? సగుణం ఇది. నీలో ఉన్నటువంటి నిర్గుణం ఏంది? ఏంది? నీలో ఉన్నటువంటి నిర్గుణం ఏంది? ఆత్మ.
ఆ శక్తి లేదంటే ఆ శక్తి పనిచేస్తుంది. అది మనలో ఉన్నటువంటి నిర్గుణం. ఈ విధంగా విశ్వమంతటా కూడా రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి. నువ్వు విడదీయలేవు. అదే బాబా చెప్పింది, నీకు నాకు ఎలాంటి భేదము లేదు అని అన్నాడు. నీ నుండి భగవంతుడిని వేరుగా చూడలేవు. ఎందువల్లంటే అది చెప్పేదానికే వచ్చాడు భగవంతుడు ఈ రూపంలో. ఏ విధంగా చక్కెర నుండి దాని తీయదనాన్ని వేరు చేయలేమో, మల్లెపువ్వు నుండి దాని సువాసనను దాని తెల్లదనాన్ని వేరు చెయ్యలేమో, మల్లెపువ్వు సగుణం, నిర్గుణమేంటి దాంట్లో సువాసన. ఈ రెండు కలిసిపోతేనే దాన్ని మల్లెపువ్వు అంటారు. అర్థం కాలా? లేకుంటే కాగిత పువ్వు అంటారు. నిర్గుణం కనబడదు, అవగాహనకు అందుతుంది. చక్కెర వేసుకున్నావు, చక్కెర బెల్లం, ఇప్పుడు పటిక బెల్లం ఉంటుంది, లేదు డైమండ్ కలకండ, చిన్న చిన్న రూపాలు ఉంటాయి. అది చతురస్రాకారం 4 పక్షాలుగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే దాని నిర్గుణమేంది, లోపల ఉండే గుణమేంది, తీయదనం. ఈ రెండింటిని వేరు చేయగలవా? సచ్చరిత్రని సాయిని కూడా వేరు చేయలేవు. అదే పార్వతీ పరమేశ్వరుని కూడా వేరు చేయలేవు. ఏందే, పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర స్వరూపం వాళ్ళది. నువ్వు వేరు చేయాలంటే ఏంది, మామిడికాయ ఇదేమన్నా ముక్కలు కోసి అందరికీ పంచేదానికా? అది సగుణ నిర్గుణాలు ఒక్కటిగా మిళితమై ఒకటైపోయింది. మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. అది కాబట్టి ఈ రెండు లేకపోతే విశ్వం లేదు. అదే ప్రతి ఒక్క దానికి ఒక ప్రయోజనం ఉండాలి. ప్రయోజనము లేకపోతే ఈ విశ్వమే లేదు అసలు. దేనివల్లైనా అంటే దేనివల్లైనా ప్రయోజనం ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఈ రెండు కలిసినదే విశ్వం. అదే చెప్తున్నాడు ఇక్కడ. సగుణ నిర్గుణాలు ఒక్కటిగా మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. కళ్ళారా చూడడానికి, మనసారా భక్తితో పాదాల మీద శిరస్సు ఉంచడానికి వీలుగా సాకార రూపం ఉంటే అక్కడ ధ్యానానికి సౌకర్యం, అక్కడ ప్రేమ కలగడానికి అవకాశం ఉంది. ప్రేమగా ముచ్చటించటానికి, గంధాక్షతలతో పూజించటానికి ఒక ఆకారం అవసరం. నిర్గుణం కంటే సగుణాలతో ఉన్న వారిని, ఇదిగో ఇక్కడ చెప్పాడు కరెక్ట్గా, నిర్గుణం కంటే సగుణాలతో ఉన్న వారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. అర్థమైందే కదా? నిర్గుణం కంటే సగుణాలతో ఉన్నవారిని, సుగుణాలతో ఉన్నవారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. అర్థమైందా? సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. సపోజ్ బాబా దగ్గర బాగా స్పష్టంగా కనిపిస్తుంది, మనమందరం బాబా గుణాలకి ఆకర్షితులయ్యాం. దాని తర్వాత బాబా చెప్పిన మాటలలో ఆయన అంతర్యామిత్వానికి, ఆయన శక్తికి దాసోహమయ్యాం. ఫస్ట్ సగుణాలకి అట్రాక్ట్ అవుతాం. తర్వాత నేను కుక్కలో అని చెప్పాడే, పందిలో అని చెప్పాడే, గుర్రంలో అని చెప్పాడే, అప్పుడు నిరాకార ధ్యానం సులభమవుతుంది. నీకు ప్రేమ కలగాలంటే ఆయన గుణాలు నీకు అర్థం కావాలి. కాబట్టి కొన్ని లీలలను ఆయన చేయాల్సి వచ్చింది, నీకు సహాయం చేయాల్సి వచ్చింది. ముందర నమ్మించుకోవాలిగా.
ముందర ఆయన పట్ల నీకు విశ్వాసం కలగాలిగా. విశ్వాసము నమ్మకము కలిగితేనే నువ్వు ఆయన్ని నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సాకార రూపంలో అవతరించింది అంటాడు హేమాద్రి పంత్ గారు. అర్థమైందా? కాబట్టి ముందర సగుణములో మనం సగుణాలతో ఉన్నవారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. అమ్మను అర్థం చేసుకోవచ్చు, అవునా? అట్లాగే డొక్కా సీతమ్మ గారిని అర్థం చేసుకోవచ్చు, సగుణాలతో ఉందామె. అర్థమైందా? గంగవ్వని అర్థం చేసుకోవచ్చు, రాముణ్ణి అర్థం చేసుకోవచ్చు, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవచ్చు. అదే చెప్తున్నాడు ఇక్కడ, సగుణాలతో ఉన్న వారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. మొదట్లో నిర్గుణం అర్థం కాదు నీకు, సగుణానికి వచ్చే నిర్గుణానికి వెళ్ళాలి. కాబట్టి ముందర మనల్ని బాబా ఆ రూపంతో ఆకర్షించాడు. దాని తర్వాత తన నిర్గుణ నిరాకార తత్వాన్ని మన మనసులలో నాటేటందుకు అనేక రకాల ఉపాయాలను ఎంచుకున్నాడు ఆయన. అది బాబా పటం కనబడితే నువ్వు ఎందుకు దండం పెడతావంటే, ముందర ఆయన ప్రేమ, ఆయన ఔదార్యం, ఆయన ఉదారత ఇవన్నీ గుర్తుకొస్తాయి. మనం అడిగింది ఇవ్వడం, ఇవన్నీ గుర్తుకొచ్చి ఆయనకి ముందర నమస్కారం చేసుకుంటాం. దాని తర్వాత ఏంది, ఆయన నిర్గుణ తత్వం తెలుసుకుంటాం. దానికనే తత్వదర్శనం చెయ్యాలి అంటాడు హేమాద్రి పంత్ గారు. రాత్రింబవళ్ళు తత్వాన్ని చింతన చేస్తూ సాధన ముందరికి సాగాలి అంటాడు. లేదంటే నువ్వు సగుణాన్ని మాత్రమే పూజిస్తే నీకు నిరాకారం అర్థం కాదు. నిరాకారం అర్థం కాదు. ఇప్పటికీ మనం అన్ని జీవుల్ని హింసించే వాళ్ళమే. ఆ నిరాకారం ఏందో నిర్గుణం ఏందో అర్థమయ్యింది కాబట్టి నిరాకార తత్వాన్ని, నిర్గుణ నిరాకార తత్వాన్ని, ఆత్మగుణం, నిర్గుణం అంటే ఆత్మ, నిరాకారం అంటే ఆత్మ, దానికి రూపం లేదు కానీ గుణాలు ఉన్నాయి. ఏం గుణం ఉంది? వినే గుణం ఉంది, దానికి చూసే గుణం ఉంది. అర్థం కాల? అయ్ నీ ట్రంకు పెట్ట కింద నీళ్ళ ఏదే కాట్ బీపీ, నీ అడుగున ట్రంకు పెట్ట అడుగున పచ్చగొడ్డు నీళ్ళ అంటే ఈయన చూస్తున్నాడు. ఆకారము లేకపోయినా చూస్తున్నాడు. అదే విచిత్రం. అరే ఆకారం లేకపోయినా నిన్ను తయారు చేస్తున్నాడు లోపల. వండర్ఫుల్ థింగ్ ఇన్ ద యూనివర్స్. ఆకారం లేదు ఆయనకి, కానీ బిడ్డ తయారవుతూ ఉంది. ఏంది? ఆకారం లేకపోయినా నీ లోపల బిడ్డ తయారవుతుంది. అంతేకాదు ఎటువంటి ఇప్పుడు కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఏముండాయి? కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల్ని మనం చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు ఊడబెరికేయచ్చు. ప్లాస్టిక్వి. ఏంది? ఊడబెరికి మళ్ళీ అతికించుకోవచ్చు. కానీ పెళ్ళైన దాకా అమ్మ కడుపులో ఏమీ లేవు. కాకపోతే పెళ్ళికి ముందర టెస్ట్ చేయొచ్చు. అమ్మ కడుపులో కాళ్ళు చేతులు ఏం ఉండవు. తర్వాత తయారు చేస్తాడు వాడు. ఇది నిరాకారం చేసే పని. గుణాలు ఉన్నాయి వాడికి. ఏందే? అందమైనటువంటి ఒక అబ్బాయినో అమ్మాయినో తయారు చేస్తాడు. అది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందే?
కాబట్టే మన డిఎన్ఏలు అన్నీ ఉన్నాయి. ఏందే మన డిఎన్ఏలో మొత్తం మన చరిత్ర ఉంది. అది వాడికి తప్ప ఇంకొకడికి కనబడదు. ఏందే ఎందువల్లంటే వాడే ఆ రాత రాసింది కాబట్టి. మనం ఏదో అనుకుంటుంటాం, అది కనబెడతాం, ఇది కనబెడతామని. సృష్టికి విరుద్ధంగా పోతే వినాశనం తప్ప ఇంకొకట్లేదు. ఇప్పటికే నాశనం. యమునా నది, 3 నదులు ఉన్నాయి. ఈ 3 నదులలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో 100 మందిలో 50 మంది క్యాన్సర్తో చనిపోతున్నారట. ఈ నదుల్లోకి వ్యర్థాలను వదిలేస్తున్నారు. ప్లాస్టిక్కే కాదు, రసాయనాలను వదిలేస్తున్నారు. ఫ్యాక్టరీలు వేస్టేజ్ని వదిలేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి 100లో 50-60 మంది క్యాన్సర్తో చనిపోతున్నారంట. ఇది మనం నదుల్ని పూజించే విధానం. దానికనే నాకు పూజ మీద కోపం. పూజ మీద కాదు, ఆ పూజ అనే విధానాన్ని మనం మార్చుకున్నాం. పూజ అంటే గౌరవించడం అని అర్థం. ఒక్కరు చెప్పడంలే మనకు. ఎస్, ఎక్కడైనా అంతేనమ్మా. భారతదేశంలో పూజ అంటే సర్వనాశనమే. రంగులు. కాబట్టి నిన్న చూసే అమ్మ ఆ 3 నదుల్లో ప్రక్షాళనం ప్రారంభమైంది. ఏం చేస్తాం సార్? వాడేమో క్లీన్ చేస్తా, నువ్వు మళ్ళీ వేస్తుంటివి. అందరూ చదువుకున్న వాళ్ళు S2కి వెళ్ళేది. వాడు చెప్తాడు, ప్లేట్ ఎత్తుకోబోయిన తర్వాత మీరు బయటకు వచ్చి ఇది తడి పొడి అని చెప్తాడు వాడు. ప్లేట్ ఒక దగ్గర వేయాలి, ఇది ఒక దగ్గర వేయాలి. ఎవరి పాటికి వాళ్ళు వదిలేసి వస్తున్నాం కాబట్టి వాడు తీసేసాడు. అసలు తీసేసి టికెట్ రేట్లు పెంచాడు. ఎందువల్లంటే ఎక్కువ సిబ్బంది కావాలిగా. ఏందే అది మన్నెత్తినే పడిల్లా, మన్నెత్తినే పడింది అది. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. సో ఇదిగో ఇక్కడే ఉంది. నిర్గుణం కంటే సగుణాలతో ఉన్న వారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. అంటే సత్వగుణం సగుణాలతో అంటే అర్థమైంది. సత్వగుణం ఉన్నటువంటి వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం సులభం. వాళ్ళ దయ, బుద్ధుడి దయ, కరుణ, యేసుక్రీస్తు దయ, కరుణ, రాముడి దయ, కరుణ, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడం సులభం. కాబట్టి నిర్గుణం ఎప్పుడూ కనపడదు, సగుణం కనిపిస్తుంది. సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. అందరినీ చూస్తే కలగదు, దానికి కొన్ని లీలలు ఉండాలా. అర్థమైందా? నేను దానికని మీతో చెప్పేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అవతారము అని. నువ్వు ఇప్పుడు మన అవతారాలు చాలా ఉన్నాయి, దేవుళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని సగుణాలతో పూజించు. ఉన్నాయి కానీ మనకి తెలియల. వేదాలలో ఏమో ఉన్నాయి, విశ్వం విష్ణువు, అక్కడ రుజువు లేదు కాబట్టి నమ్మలేకపోతున్నాం. ఇన్ని రుజువులుంటేనే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నామే. ఇంకా రుజువులు లేకుంటే ఎట మనం నమ్ముతామండి?
ఇప్పుడు నరసింహావతారం వచ్చింది, వాణ్ణి కొట్టేసింది, చీల్చుకున్నది, వెళ్ళిపోయింది. అర్థమైందా? అక్కడ నువ్వు నిర్గుణం తెలుసుకునేదానికి నీకు అవకాశం లేదు. అదే ఇక్కడ రాస్తున్నాడు. నిర్గుణం కంటే సగుణాలతో ఉన్న వారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. అంటే సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుందంటే అమ్మ మీద ప్రేమ ఉంది కాబట్టి అమ్మ చెప్పిన విషయాన్ని వింటాడు ఈ అబ్బాయి. అర్థమైందా? అట్లాగే నీకు సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే ఆయన ఏం చెప్పాడో అనేది నువ్వు వింటావు. కృష్ణుడి మీద ప్రేమ ఉందంటే అర్థమైంది. ఆయన ఏం చెప్పాడు? భగవద్గీత చెప్పాడు, ఇంకా ఎన్నో భాగవతం చెప్పాడు, భాగవతంలో ఉంది, అవన్నీ చదువుతావు నువ్వు. అది అక్కడ రాయడం. ఆ పదాలలో ఉన్నటువంటి అర్థం ఆయన ఇస్తే కానీ మనకు తెలియదు. అది కూడా చెప్తున్నా. ఇదిగో, సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. ఆయన రాసి వదిలిపాడు కాడు, నేను ఆలోచించమన్నాడు. ఇప్పుడు నరసింహస్వామిని పూజించేవాళ్ళు పెంచుల కోన నరసింహస్వామి కదా, నరసింహస్వామిని పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కోసుకుంటారు, ముక్కలు చేస్తారు, కోళ్ళని వీటిని తింటారు, కుక్కల్ని కొడతారు, అన్నీ చంపేస్తారు. వెంకటగిరిలో చూసా. అది దానివల్ల ఎందుకన్నాడు ఇక్కడ? సగుణమూర్తిపై ముందర ప్రేమ కలగాలి. ప్రేమ కలిగితే ఆయన ఏం చెప్పాడో వింటావు. అర్థమైందా? ఏం చెప్పాడో వింటావు. నేను ఒక అబ్బాయి చెప్తుంటే ఆశ్చర్యపోయా. మా అమ్మ ఏం చెప్తే అది వింటా అంకుల్ తాతయ్య అంటున్నాడు. ఆశ్చర్యపోయా. వీళ్ళ కొడుకే. చాలా విచిత్రం అనిపించింది నాకు. అంటే కొన్ని పాయింట్స్లో ఇంకా నాకు అది అమ్మ చెప్తే ఇంక నేను అదే వింటాను అన్నాడు. అంటే ప్రేమ, అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ, అమ్మ నా మంచికే కదా చెప్తుంది అనేటువంటి అభిప్రాయం ఆ పిల్లవాళ్ళలో ఉంది. అది ఇక్కడ ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం కలుగుతుంది. అదిగో పక్కన ఆయనే చెప్పుకుంటున్నాడు, మనకు అర్థం కాదని. భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలను పన్నేవారు. నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలి నువ్వు. అది లెక్క. అది బాబా దగ్గర మాత్రమే నీకు కనిపిస్తుంది. దానికన్నా మాస్టర్ గారే చెప్పారు, ఇదొక విలక్షణమైనటువంటి అవతారం అన్నాడు. ఒకటే మాట. అందరితో దీన్ని పోల్చకూడదు ఈ అవతారాన్ని. వాళ్ళు వచ్చింది వేరే కార్యం, వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు. ఈయన వచ్చింది అది కాదు. ఇప్పుడు ఎందుకు నువ్వు ఒకరిని తోలనాడడం లేదు? ఎందుకు నువ్వు మనం ఒకరిని విమర్శించడం లేదు? ఎందుకు నువ్వు మూగజీవుల్ని హింసించడం లేదు? ఎంతమంది సచరిత్రను విన్న తర్వాత ఎంతమంది దూరం అయిపోయారు హింసకి. అది ఎందువల్లంటే నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, అన్నీ చేశాడు. ఇటువంటి గొప్ప అవతారం ఈ ప్రపంచంలో ఇంతవరకు రాలా. అర్థమైందా? మాటల రూపంలో వచ్చాయి, వేదాలు మాటలు చెప్పాయి, మనకెక్కల. ఇవి కూడా లలితా సహస్రంలో కూడా నిరాకారమే, కానీ మనకు అర్థం కాల. ఎందువలంటే
దేవుడు అంటే సాకారము అనే అభిప్రాయం మనలో బాగా దృఢపడిపోయింది, తిరుగులేని విధంగా దృఢపడిపోయింది. ఆఖరాకి సచ్చరిత్రను అధ్యయనం చేసిన సాయిబాబా భక్తులు కూడా దానికే కట్టుబడిపోతున్నారు. ఎస్, అదేనమ్మా. దానికనే బాబా ఒక మాట అంటాడు సచ్చరిత్రలో, సర్వజీవులలోనూ నన్ను చూచేవారే నాకు ప్రీతిపాత్రులు అన్నాడు. సకల ప్రాణులలోనూ ఆయన చూడాల. ఇంకా పచ్చిగా మనకు అర్థమయ్యేటట్టు, సకల ప్రాణులలోనూ ఉండేది ప్రాణమేగా, ఆ ప్రాణమే నిరాకార పరమాత్మ. పరమాత్మది, అది లేకపోతే మనిషికి మనుగడ లేదు. సో నువ్వు ముందర నీ ప్రాణాలను ప్రేమించడం నేర్చుకో. కానీ నువ్వు ప్రాణాలను ప్రేమించడం మర్చిపోయి వస్తువులని, అవతల వ్యక్తులని ప్రేమించడం మొదలుపెట్టేశావు. ఎందువల్లంటే నీకు చెప్పేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడు. అసలు ఎవరు ప్రేమిస్తున్నామండి మన ప్రాణాలని? చచ్చిపోయేటప్పుడు గుర్తుకొస్తుంది. అది కూడా ఏంది, భయం కలుగుతుంది. అప్పుడు నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. నిన్ను ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి. ఇప్పటికి బతికి ఉద్ధరించింది చాలు, నాశనం చేసింది చాలు ప్రకృతిని. అది మనం తెలుసుకోవాల్సింది. భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని ఉపాయం చేశాడు. ఆ ఉపాయం చేసి తెలుసు ఏంది, బాబా వీడు నేను పిల్లిగా పోతే ఖచ్చితంగా నాకు దెబ్బలు పడతాయని తెలిసి కూడా వెళ్ళి కొట్టించుకొని మన మనసులో నాటాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ది గాడ్. అది సగుణాలతో ఉన్న వారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే ఆయనకి తెలీదా? భూత భవిష్యత్ త్రికాల జ్ఞానికి నేను పోతే ఆ తల్లి ఆ కట్టులో ఉన్న పొయ్యిలో ఉన్నటువంటి కట్టె విసిరేస్తుంది అని తెలియదా? కాల్చుకొని వచ్చాడు సార్. నీకేమర్థం అవుద్ది బాబా అంటే? ఆయన దయ ఉంటే కానీ, ఆయనకున్నటువంటి వాటిలో 1,00,000 వంతు మనకిస్తే కానీ మనకు బాబా అంటే అర్థం కాదు. 1,00,000 వంతు విన్నంతవరకు బాగుంటుంది, మనసుకు పట్టదు, మళ్ళీ మర్చిపోతుంటాం. అదే అన్నాడు ఆయన. ఎవరు? మెహర్ బాబా. నేను తెలుసుకున్నట్లుగా, నేను అర్థము చేసుకున్నట్లుగా మీకు అర్థమైతే ఇంకా మీరు బాబాని వదలరా అన్నాడు. ఒకటే మాట. సార్ అక్కడ ప్రమాదం ఉందని మనం పోతామండి? పోం కదా. ఒరే పక్కింట్లో కరోనా ఉంటేనే మనం పోలా. అటువంటిది ఖచ్చితంగా ఆ తల్లి నా మీద కట్టె విసిరేస్తుంది, ఖచ్చితంగా నేను కాల్పించుకోవాలి అని వెళ్ళి కట్టె ఆమె చేత విసిరయించుకొని కాల్పించుకొని ఇక్కడికి వచ్చి మసీదులో ఆ కఫిని తీసి చూపిస్తాడు. ఎప్పుడు అర్థమవుతాడు నీకు బాబా? ఆయన ప్రేమ ఎప్పుడు అర్థమవుద్ది? సకల సర్వ ప్రాణులలోనూ నేనే ఉన్నాను. ఇంతవరకు ఏ అవతారం కూడా ఇటువంటి దెబ్బలు తిని కొట్టించుకొని తిట్టించుకొని ఎందుకురా? ఇక్కడేమో దండాలు పెడతావు, అక్కడేమో నన్ను తిడతావు అని అంటాడు ఆయన. దానికనే నా కథల్లో మునిగితే ఏమి లభిస్తాయి? పసుపు కుంకుమ రాదు, విభూతులు రావు, జ్ఞానం వస్తుంది నీకు. ఏందే? అదే ఈరోజు రుద్రం గురించి చదువుతూ ఉంటే, రుద్రం చదివితే జ్ఞానం వస్తుందని చెప్పాడు.
రుద్రం చదివితే జ్ఞానం వస్తుందంట. నేను రోజుకు 11 సార్లు 21 రోజులు చదివా. నాకు రాలా, ఆయనకి రాలా, ఇద్దరికి రాలా. 40,000 ఇచ్చి సర్దుకోవాలంటే అబ్బాయి 2,000 తగ్గించుకోమన్నా కూడా తగ్గించుకోవాలా. ఆయన చేసింది ఏమీ లే. అక్కడ నన్ను కూర్చోమన్నాడు, ఆయన చదివాడు. నేను తప్పు పట్టడం లేదండి. మన తెలివి తక్కువతనం ఒకటి, తెలియని తనం ఒకటి. అప్పుడు ఎందువల్ల అంటే కష్టాల్లో ఉన్నా, నేను పూర్తిగా మునిగిపోయి ఉన్నా. ఏందే ఇది చేస్తే నువ్వు కోలుకుంటావు అన్నారు. అది చేసి 40,000 బొక్కలో పడ్డా. 40,000 అండి వాడికి ఇచ్చింది. మద్రాసు నుంచి వచ్చాడు నా ప్రాణానికి. అంతే. ఆ రుద్రాభిషేకం ఇంట్లో జరిగింది. జ్ఞానం వచ్చిందో లేదో కానీ ఇల్లు అమ్మేశా. ఏం జ్ఞానం వచ్చింది? అవన్నీ చదివిన తర్వాత సంస్కృతంలో నీళ్లు పోసిన తర్వాత జ్ఞానం రాదు. దాన్ని నువ్వు నీ భాషలోకి తర్జుమా చేసుకొని ఆలకిస్తే, చదివితే, అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుందని 20 ఏళ్ళకి తెలిసింది నాకు. 20 ఏళ్ళకి. కాబట్టే వాళ్ళు తద్దినాలు పెట్టుకున్నప్పుడు, కర్మంత్రాలు అప్పుడు వాళ్ళు అన్నీ చదువుకుంటుంటారు. నేను దాని అర్థాన్ని మననం చేసుకుంటూ ఉంటా. ఎందువల్లంటే అర్థాన్ని తెలుసుకున్నాను కాబట్టి. తద్దినాలప్పుడు, కర్మంత్రాలప్పుడు అప్పుడు అనిపించింది నాకు, ఏందో తెలుసుకోవాలా, వేదాలలో ఇంత నిగూఢమైన జ్ఞానం ఉంటే మనం దాన్ని గానం చేసేదానికి ఉపయోగించుకుంటున్నాం. ఏందే గుర్తుందో లేదు నీకు? అమ్మ కర్మంత్రాలు అప్పుడు లాస్ట్లో వాళ్ళు వేదం చదివారు. మనం పోయినప్పుడన్నా 5,000 ఎక్కువ ఇచ్చి వచ్చాం తెలుసా. అరగంట సేపు వేదం చదివారు. ఏందో మనకు తెలియని భాష అయితే రిథమిక్గా చదివారు. ఏం చదివారు? తృప్తి అనిపించింది. వాళ్ళు మాట్లాడుకున్నది ఎంత, మేము 40,000 ఎంతో మాట్లాడుకున్నాం, గుర్తులే. 25,000 40,000 ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇచ్చి వచ్చాం. అదే అక్కడ భిక్షగాళ్ళు ఉంటే ₹1 ఇవ్వలేదే. తెలియలా, వేదార్థాలు తెలియలా, మంత్రార్థాలు తెలియలా. అది అట్లా ఉంటుంది. నాకు బాగా గుర్తు ఇవన్నీ. అప్పుడంతా అట్లా చేయించే భగవంతుడు ఇప్పుడు అనుభవింపజేస్తున్నాడు ఏది సత్యం అని. అది కానీ చేయకుంటే నాకు అనుభవానికి రాదు. కాబట్టే నేను చెప్పినంత ఘంటాపదంగా మీరు చెప్పలేరు అన్నమాట. నాది అనుభవాల నుంచి వచ్చినటువంటి మాటలు. నీ దగ్గర అనుభవాలు లేవు, పుస్తక జ్ఞానం ఉంది. నా దగ్గర అనుభవ జ్ఞానం ఉంది. అది తేడా. అదే ఇప్పుడు ఎవరు ఇది పెట్టున్నారు, మన ఏవిఎస్ గామలు పెట్టున్నాడు అద్భుతమైనటువంటి మాట. తెలుసుకోండి. ఏంది? సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలాగే ఉంటాయి. మొదట్లో నొప్పిగానే ఉంటుంది, కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుండేలా చేయడానికే. ఇప్పుడన్నా చేతులు ఆడించండి అమ్మా. ఏంది కొట్టేదే? నా మొహం మీద కొడతారు. బటన్ నొక్కుడు కూడా లేదు ఆఖరాకి. అక్కడ నువ్వు కొట్టాల్సిన అవసరం కూడా లే. అదిగో సింబల్స్ కూడా చూపించలేకపోతే నువ్వు. అమ్మా ఏం పని? ఇప్పుడు మనం సూదిని ముందు వేయించుకుంటాం, నొప్పిగానే ఉంటుంది, బేదులు తగ్గిపోతాయి. అర్థం కాల? అది అట్లా
భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలను పన్నేవారు. మళ్ళీ అక్కడ రాస్తున్నాడు, భక్తులను వారి వారి అధికారాన్ని అనుసరించి చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా వారిని దూరంగా ఎక్కడికో పంపేవారు. అధికారాన్ని అనుసరించంటే మనం చలాయించే ఇంట్లో పెత్తనం కాదండి, నీకు జ్ఞానం మీద ఉన్నటువంటి పట్టును అనుసరించి నిలబడతాడా కాదమ్మా, ఆ జ్ఞానం నీ దగ్గర ఎంత ఉందో దానిని అనుసరించి నిన్ను పంపించేవాడు. అంతే, అవగాహనను బట్టి. అంటే వాడికి ఆ పట్టు, జ్ఞానం మీద పట్టు, మ్యాథ్స్ మీద వాడికి పట్టు ఉందని అంటుళ్ళ, ఆపరేషన్ల మీద వాళ్ళకి పట్టు ఉందంటుళ్ళ, అట్లా నాటి పెట్టుకోగానే వాడు చెప్పేస్తాడు అంటుళ్ళ. ఆ విధంగా వాళ్ళ అధికారాన్ని అనుసరించి చాలా కాలం వారికి తమ దర్శనము లేకుండా వారిని దూరంగా ఎక్కడికో పంపేవారు. దానికి కూడా కింద ఉదాహరణలు ఇచ్చాడు. ఒకరిని దేశాంతరం పంపితే, ఒకరిని అక్కడికి పంపించాడు మచ్చింద్రఘట్, మరొకరిని షిరిడీలోనే ఏకాంత స్థలంలో ఉంచేవారు దీక్షిత్ని. లేదు, ఇంకో కొందరిని మరొకరిని వాడాలోనే నిర్బంధించి గ్రంథపారాయణకు నియమించాడు. ఇలా అనేక సంవత్సరాలు అభ్యాసం చేస్తే నిర్గుణం యొక్క ధ్యానం పెరుగుతుంది. ధ్యానం అంటే మళ్ళీ కూర్చొని పద్మాసనం వేసుకొని చేయడం కాదు, నిర్గుణము పైన ఉన్నటువంటి ధ్యాస పెరుగుతుంది. కూర్చున్నా, పడుకున్నా, భోంచేస్తున్నా మనసు బాబా సన్నిధిలో లగ్నమై ఉంటుంది. అది కాబట్టి ఆయన ఆ నిర్గుణ ధ్యానానికి అదే చెప్తాడు వాడితో. నేను ఒక షిరిడిలోనే ఉన్నాను అనుకుంటున్నావా? 12 సార్లు ఆమెకు దర్శనమిచ్చి నేను అంతటా ఉన్నాను అని చెప్పాడు. మసీదులోనే ఉన్నాడు, అదిగో జజూరులో నిలబడ్డాడు. మసీదులోనే ఉన్నాడు, అడుగో మచ్చింద్రఘట్లో కనపడ్డాడు. అసలు శరీరాన్ని వదిలేశాడు. శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా చాలామందికే దర్శనం ఇచ్చాడు. అర్థమైందా? మసీదులో ఉన్నాడు, హాస్పిటల్లో కుర్చీలో కూర్చొని ఉన్నాడు, ఆపరేషన్ టేబుల్ పక్కన కూర్చొని ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? నేను నిర్గుణ నిరాకార పరమాత్మను. దానికనే స్టేట్మెంట్ ఇచ్చాడు, అద్భుతమైన స్టేట్మెంట్. ఏందో తెలుసా? నాకు రూపం లేదు, ఆకారం లేదు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ప్రకటమవుతా. బాబా బాబా, నేను లోపలికి వచ్చేదానికి తలుపులు ద్వారబంధరాలు నాకు అడ్డం రావు. ఏందే ఏంది మన డబ్బా మనమన్నా కొట్టుకోబడలే? ఇప్పుడు నాకు వెనక తొడ మీద జిల్లబడితే నేనే కదా గిరుకోవాలా? అంతే ఇది కూడా. కాబట్టి ఆయన స్టేట్మెంట్లు చూడు, అవి గుర్తుపెట్టుకో. నువ్వు ఆయన్ని కాదు అయ్యా, ఒరే నువ్వు అక్కడికి పోయినా అక్కడ చేయాల్సింది ఇదే. షిరిడీకి పోయినా ఆయన సగుణ ధ్యానంలోనే ఉండాల, అప్పుడే నీ మనసు నిలబడుతుంది, లేకుంటే నిలబడదు. ఆయన ఎందుకు సచరిత్రను తలుచుకుంటూ ఉంటే అదే బాబా చెప్పింది, నేను నా భక్తుల మీద చూపించినటువంటి ప్రేమలో నీ మనసును ఉంచితే నీ మనసు తన మనోధర్మాన్ని మర్చిపోతుంది అన్నాడు. ఒకటే మాట. మనసు చేసే పని ఆగిపోతుంది. మనసు పని ఏంది? చింతనం. మనసు పని ఏంది? చింతనం. ఆ చింతనం ఆగిపోతుంది. సత్సంగంలో ఉన్నంతసేపు, పారాయణలో మనసు పెట్టి పారాయణ చేస్తున్నంతసేపు వేరే ఆలోచనలు నీ లోపలికి రావు. దానికేం కావాలి? నీకు ప్రేమ కావాలి, శ్రద్ధ కావాలి, నిష్ఠ కావాలి, ఓర్పు కావాలి, ఆయన్ని ప్రార్థన చేయాలి. ఇన్ని పనులు
నెత్తిన పెట్టుకొని వచ్చావు అనుకో, సత్సంగంలో కూర్చుంటే నీ ధ్యాస అంతా ఏమే నువ్వు సత్సంగానికి పో, నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చేసి అని చెప్పాడు అనుకో మీ భర్త గారు, రాకపోయావా నువ్వు అటు నుంచి అట్టే పోతావు అని చెప్పాడు అనుకో, నిరాశ్రయ నిరాధార ఆశ్రమానికి వెళ్ళిపోతావు అన్నాడు అనుకో, నీకు ఇక్కడ ధ్యాస ఎక్కడెక్కడ నిలుస్తుంది? ఫోన్ మీదనే ఉంటుంది. ఈడెప్పుడు చేస్తాడో ఏమో, ఎప్పుడు చేస్తాడో ఏమో, ఎప్పుడు చేస్తాడో ఏమో. అర్థం కాలా? ఇంకా ఛార్జింగ్ లేదనుకో, నీ కర్మగాలి ఛార్జింగ్లో పెట్టి అక్కడ చూస్తూ ఉంటాం. అది ఏకాగ్రత కావాలని చెప్పింది హేమాద్రి పంత్ గారు. ఒకరిని దేశాంతరం పంపించేశాడు, ఒకరిని వాడాలోనే నిర్బంధించి గ్రంథపారాయణకి నియమించాడు. అర్థమైందా? దేవుడు ఎక్కడ లేడురా నాయన, ఎక్కడ లేడు దేవుడు. ఆ పాట పాడుతున్నాం మనం, ఎక్కడ లేడమ్మా సాయి ఎక్కడ లేడం, గొప్ప పాట కదా అదే. అటువంటి పాటలు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అదే అనుకుంటున్నా ఈరోజు ఆ పుస్తకం చూసి అసలు మనకు అవసరమైన పాటలు ఏంది ముఖ్యంగా అది ప్రిపేర్ చేస్తాం అనుకున్నా. ఆ 20 పాటలే పాడుకోవాలి. మీరు పాడుకున్నా లేకపోయినా నేను పాడుకుంటా. ఎందుకంటే మనకు జ్ఞానం రావాలా. ఏం రావాలి? మనకు జ్ఞానం రావాలబ్బా. ఎందువల్లంటే మనం మనుషులం కాబట్టి. ఏందే మిగతా జీవులకి జ్ఞానం పడలే, వాటికి 4 తెలుసు. 4 పక్కన ఇంకొకటి ఇచ్చాడు నీకు ఎక్స్ట్రా, దాన్నే జ్ఞానం అన్నాడు, బుద్ధి. అది లేకుంటే మనం కూడా వాటితో ఈక్వలే. అదే అంటాడు, అది నువ్వు సమానమైపోతే రమేష్ నీకు స్పెషాలిటీ ఏముంది అని అన్నాడు. ఒకటే మాట. అది శరీరం నాశవంతమైనది, అంటే ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాల్సిందే. అందువలన భక్తులు శరీరం కోసం ఏడవకుండా అనాద్యానంతుణ్ణి తెలుసుకోవాలి. అనాద్య అనంతుడు, అనాదిగా ఉన్నటువంటి అనంతముగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడిని గురించి ఈ శరీరము ఉండే లోపలే తెలుసుకోవాలి. అంటే నీ యొక్క తెలివితోనే, నీ యొక్క అవగాహనతోనే, నువ్వు అర్థము చేసుకోవడంలోనే అనాద్యానంతుని తెలుసుకుంటావు. అనాదిగా ఉన్నాడు భగవంతుడు, ఈరోజు రాలేదు అబ్బాయి నీకోసరం, ఎప్పటి నుండో ఉన్నాడు పరమాత్మ. వాడికి అంతం లేదు, నీకు అంతం ఉంది. ఈ శరీరానికి అంతం ఉంది, ఎప్పుడో ఒకనప్పుడు పడిపోద్ది. ఈ లోపలే నువ్వు భగవంతుని గురించి, నీ పుట్టుకకు కారణమైనటువంటి వాడి గురించి తెలుసుకోవాలి. అది ముఖ్యంగా సచ్చరిత్రలో లభ్యమవుద్ది. దానికనే నీకు బుద్ధి అనేదాన్ని ఇచ్చాడని చెప్పాడు 8వ అధ్యాయంలో. నా యొక్క గొప్పతనాన్ని, నా యొక్క ప్రజ్ఞను, నా యొక్క సమర్థతను తెలుసుకోలేదని విచారం కలిగింది దేవుడికి. అర్థమైందా? కాబట్టి ఆలోచించాడు, దుఃఖం కలిగింది. ఎట్లా పిల్లోడు మాటికి ఫెయిల్ అవుతుంటే తల్లిదండ్రులకి దుఃఖంగాకేముంది? ఎట్లా చెప్పిన మాట వినడం లేదు, ఎక్కడేస్తాం ఎక్కడ బిళ్ళ బావిలో వేసేస్తే సరిపోద్ది. మళ్ళీ వాడు వీధి కుట్టు వస్తాడులే, ఎతరపోతే పోతాడు అక్కడికి. అట్లా మనం ఎట్లా ఆలోచిస్తామో ఆయన అట్లా ఆలోచించాడండి. ఏందే ఏం పొద్దుబాలానికి దుఃఖించి ఆయన బాధను నువ్వు అర్థం చేసుకో, నీ బాధను ఆయన అర్థం చేసుకోలేదని ఏడుస్తున్నామే. ఆయన బాధను అర్థం చేసుకోవాలి కదా. అది ఇంత గొప్ప బ్రహ్మాండాన్ని నిర్మించాను, పశుపక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి,
చెట్లు చేమలు వచ్చాయి, కానీ పరమేశ్వరుడికి ఇవన్నీ నిస్సారం అనిపించి నిరాశతో దుఃఖం కలిగిందట. ఎందుకు దుఃఖం, ఎందుకు ఏడుపు? మనం అంటున్నా ఎందుకు ఏడుస్తున్నారో చెప్పి సావరా అంటాం మన పిల్లకాయల్ని. ఆయనకి ఎందుకు ఏడుపు కలిగింది? ఇదిగో సూర్యచంద్రులు తారలు నిండిన విస్తారమైనటువంటి బ్రహ్మాండాన్ని నిర్మించిన గొప్ప కౌశలాన్ని ఎవ్వరు కొంచెమైనా గ్రహించడం లేదు. బ్రహ్మాండం అంటే ఏంది? ఈ విశ్వములో ఉండేదంతా బ్రహ్మాండం కిందకే వస్తుంది. ఈ విశ్వములో ఏమున్నాయి? చెట్లు చేమలు, నదులు, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, పర్వతాలు, లోయలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు గమనించడం లేదట. ఆయన యొక్క ఇంతటి ఒరే ఇల్లు ఒకటి కొంటే రా మా ఇంటికి రాని పోతాం, చూపిస్తాం ఇల్లు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో కూడా తెలియదు. బంగారాన్ని కొనంగానే ఏమో లాభం, ఎప్పుడు కుదవలోకి పోతో తెలియలా. అప్పుడేమో మా వాళ్ళు ఇష్టపడ్డారు, అబ్బా 8 గాజులు చేపించాడన్నారు. ఆ 8 గాజులతో పాటు ఆమెకి అంతకు ముందర 2 ఉంటే ఈ 8 ఆ రెండింటిని కూడా తీసుకుపోయినాయి. అనుభవాల నుంచి వచ్చిన మాట్లాడి అదే కదా. కొత్త నీళ్ళు వచ్చి పాత కుట్టుకోపోద్దంటే ఇదే. కొత్త 8 గాజులు వచ్చి 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళలో ఉండి పాత 2 గాజులు కూడా లాక్కోపోయింది. ఏంద్రా ఇంత నవ్వుతున్నావు అని అంటారేమో మీరు. సత్యం తెలిసింది కాబట్టి నవ్వుకుంటున్నా. అర్థం కాలా? పోతే పోయిందబ్బా. సత్యం అర్థమైందా? ఎందువల్లంటే ఈ సత్యాన్నే నేను సస్తే ఎత్తుకోబోయేది కాబట్టి. అది నాకు ఆనందం. ఎవ్వరూ కొంచెమైనా గ్రహించడం లేదంట. అసలు ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మిస్తే దీని వెనకాల ఎవరున్నారు? ఏందే ఆయన ఇంత ప్రపంచాన్ని ఎందుకు నిర్మించాడు అని ఒక్కడైనా, అది ఒక్క జీవి అయినా తెలుసుకోవడం లేదట. నా ఈ అనుపమానమైన అపార వైభవాన్ని గ్రహించగలిగే కుశాగ్ర బుద్ధి గల ప్రాణిని సృష్టించనంత వరకు నా కార్యం వేస్ట్, నిష్ఫలం అని తలచి మానవుణ్ణి పుట్టించాడు, సృష్టించాడు. మానవుని రూపంలో సృష్టించాడు, తయారు చేశాడు మానవుణ్ణి. అయ్యా అప్పుడు చెప్పు, మీ అమ్మా నాయన ఎవరు? అయితే వీళ్ళెవరు? రుణానుబంధంగా కలుసుకున్నాం. మరి వీళ్ళెవరు? రుణానుబంధంగా కలుసుకున్నాం. నిన్ను నన్ను సృష్టించింది భగవంతుడు. సో నా శక్తిని ఏంది అసలు? ఏ మెటీరియల్ లేదు. నువ్వు పోసింది నోట్లో ఏంది? సమోసా, దోశ, ఉప్మా, తెల్ల ఉప్మా, తెల్ల ఇడ్లీ, తెల్ల దోశ, రవ్వ దోశ, మసాలా దోశ, పొంగలి, అంతకన్నా వడ, మెదువడ, సాంబార్ వడ, మసాలా వడ, లేకుంటే చికెను, మటను, రక్తం, ఇవే నేను నోట్లో పోసుకున్నది. ఇంకేం పోసుకున్నావు? ఇంకేం పోసావు నోట్లా? ఏమన్నా అమృతం ఏమన్నా దాగా? దీని నుండి వాడు మనం చెప్పా, ఎన్నో కేజీలు చెప్పా, అన్ని కేజీల ఆహారం నుండి 4 లీటర్లు 5 లీటర్లు రక్తాన్ని తయారు చేస్తాడు. చూసా, 36 కేజీలు ఆహారం తింటే 600 మిల్లీగ్రాముల రక్తం తయారవుతుంది. ఎట్లా అంటే 3.5 కిలోల వేరుశనగ పప్పు గానుగులో వేస్తే లీటరు నూనె వస్తుంది. సో ఆ విధంగా అంత వేస్తే 4 గ్రాముల వీర్యం తయారవుతుంది.
తెలుసా? ఆ 4-3 గ్రాముల వీర్యం స్త్రీ లోపలికి వెళితే అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. వాడు కావాలనుకుంటే ఏమి లేకపోయినా, మొగుడు లేకపోయినా, సంపర్కం లేకపోయినా చెయ్యగలడు, సామర్థ్యం ఉంది వాడికి. అర్థమైందా? కానీ చేయలే. ఎందుకు చేయలేదంటే, ఇదేందబ్బా, పెళ్ళి కాకముందర బిడ్డ లేడే నా పొట్టలో, పెళ్ళయిన తర్వాత ఉన్నాడే ఎట్టొచ్చాడు అని ఆడవాళ్ళు అబ్బురు పడతారని. ఏందా? ఎందువల్లంటే వాళ్ళకి కదా భక్తి ఉండేదా? భక్తి ఉండేది ఎవరికి? అవును, ఎక్కువ ఉండేది. భగవత్ కృప ఉండేది, శ్రవణ లాలస ఎవరికి ఉంది? ఆడవాళ్ళకి కదా. కాబట్టి ఆడవాళ్ళు తెలుసుకుంటారని ఆ ప్రక్రియ చేశాడు వాడు. కానీ వీళ్ళు అసలు దాని జోలికే పోలా. చూసా, సచ్చరిత్రను చదివిన తర్వాత నీకు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ పరిచయం అయ్యాడా లేదా? అవా, ఇంతకన్నా గొప్ప కార్యం ఈ ప్రపంచంలో ఏముంటుంది? అంటే అది అర్థమైందా? ఏంది నువ్వా, నీకెవరు ఇది పరిచయం చేసేది? నిరాకార నిర్గుణ పరబ్రహ్మనే సచ్చరిత్ర కదా, సాయిబాబా కదా. అప్పుడు నెల్లూరులో కొత్త రోడ్డు అని ఉండేది. నాకు తెలియదు, ఆ రోడ్డు అటు పోతున్న సాయంకాలం అయితే విజలేశారు. నాకు అర్థమైంది సస్తే కదా కొత్త నెల్లూరుకి రావడం. నేను ఎప్పుడు 40 ఏళ్ళ కింద సంగతి చెప్తున్నా. సరే వదిలే, దాని గురించి చెప్తున్నా. సో భక్తులు శరీరం కోసం దుఃఖించకుండా అనాది నుండి అనంతముగా ఉన్నటువంటి వాడిని తెలుసుకోవాలి. ఈ శరీరం రాలిపోతుంది, ముసలిదైపోతుంది, వదవదలాడుతుంది, ఎట్టబ్బా ఈ కాదు మనం ఆలోచించాల్సింది. ఎంత చేస్తున్నది ఎవరు? పుట్టించినప్పుడు ఎంత హుషారుగా ఉండేవు, చిన్న బిడ్డ, తర్వాత 5 అడుగులకు వచ్చేసావు. నీకు ఇది విచిత్రం అని అనిపించడం లేదు. ఎందువల్లంటే ఇది అందరి దగ్గర జరుగుతుంది కాబట్టి. తాజ్మహల్ ఎక్కడా లేదు కాబట్టి నీకు విచిత్రం అనిపిస్తుంది. అసలు విచిత్రం అనిపించాల్సింది ఇది. మనకు చెప్పేవాళ్ళు లేక ఏదేదో గొప్పతనం అని పోయాం. అయ్యో తాజ్మహల్ చూడవయ్యా అని చెప్పారు రామకృష్ణ పరమహంస. ఏముందిరా అక్కడ, రాయి మీద రాయే కదా అన్నాడు. ఏముందిరా మనిషిలా, ఏముందా? అదేగా చెప్పింది ఆయన. చీము, రక్తము, ఎముకలు, మజ్జ, మాంసము, ఇయే కదా ఉండేదా. అది కాబట్టి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి మనం. చావు. సో అనేక రకాలుగా కనపడే ఈ దృశ్య జగత్తు అంతా అవ్యక్తమైన పరమాత్మ నుండి ఆకారానికి వచ్చింది, మరలా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తంలో నుండే వచ్చింది. లేవు, నువ్వు ముందర లేవు, తర్వాత మళ్ళీ వ్యక్తం అయ్యావు, మళ్ళీ అవ్యక్తములోకి వెళ్ళిపోతావు. ఈ శరీరము పంచభూతాల నుండి వచ్చింది, మళ్ళీ పంచభూతాలలోనే కలిసిపోతుంది. అదే చెప్పాడు, మట్టి మట్టిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది,
ఈ జీవుడు మాత్రం మాయలో పడి మునకలు వేస్తూ ఉంటాడు. నేను ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాను. ఎవడు ఎలా ఎలా చేసుకుంటే ఆ యొక్క కర్మల ఫలితాలను అనుభవిస్తాడు. ఏం చేసుకున్నావు నువ్వు? అది కావాలా? నామస్మరణ చేసావా? వచ్చే జన్మలో నీకు ఖచ్చితంగా నామస్మరణ ఇస్తాడు. ఏది? పుట్టినప్పటి నుండి నీకు నామస్మరణ ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు మళ్ళీ. భిక్షగాడైనా సరేగాక 2 దోసిళ్లలో పట్టింది, 1 దోసిలు ఇచ్చేయాల. అర్థమైందా? దానికని 2 చేతులు ఇచ్చాడు నీకు. 1 చేత్తో తినేదానికి, 1 చేత్తో ఇచ్చేదానికి, 1 చేత్తో సంపాదించేదానికి, 1 చేత్తో ఇచ్చేదానికి. కాబట్టి నీకు 2 చేతులు ఇచ్చాడు. ఏ జీవికి ఇవ్వాల 2 చేతులు? అమ్మ అయితే మరీ చెప్పింది నాతో, పెట్టని కాడికి నువ్వు చచ్చిపోరా రమేష అన్నది. ఏందమ్మా అంత మాట అనేసావంటే, అవును, నువ్వు పెట్టకపోతే ఎందుకు ఇంకా? ఎవడికి లాభం చెప్పురా? నాకేమన్నా లాభం అని అడిగాను. నీకెందుకు వస్తా? నేను అన్ని జీవుల్లో వాళ్ళ నాకేటి లాభం అని అడిగాను. అమ్మ నాయన అప్పటి నుంచి ప్రారంభించాం ఒక్కరవన్న. అప్పుడు అర్థం కాలే ఇంకా. దానికనే బాబా మనల్ని జిల్లెలమూడి అమ్మ దగ్గరికి పంపించాడు. ఎంత గుచ్చుకుంటున్నదా, కానీ మనం గుచ్చుకోవాలా? మనకు గుచ్చుకోవాలా? మా నాయన అనేవాడు, ఒరే వాడి చర్మం మందంరా. ఇప్పుడు బర్రెల కేసు సూది వేరు. నేను అమ్మేవాడిని అప్పుడు. చాలా పాపానికి ఒడిగట్టాలండి. ఆ బాక్సులు అమ్మేవాడిని. ఏంది? సేపేదానికి. కొన్ని బర్రెలు పాలివ్వవు, ఇంజక్షన్ చేస్తారు. ప్రసన్నానికి తెలుస్తుంది ఆ మాట. నువ్వు కూడా ఇచ్చారు అప్పుడా? నేను ఆ నీడిల్స్ కూడా అమ్మా, ఆ బాటిల్స్ కూడా అమ్మా. అర్థం కాల? కాబట్టి ఆ నీడిల్స్ ఎక్కువగా ఉంటాయి, లావుగా ఇంత మందంగా ఉంటుంది. ఎందుకంటే దాని మందం శరీరం కాబట్టి. అట్లా మనకు ఎక్కడం వల్ల మతిలోకి ఈ మాటలు ఎక్కడం వల్ల. కాబట్టి ఎక్కడేసరి అక్కడ గొంగలే ఉంటుంది. మనం కాదులేండి, బయట వాళ్ళని చెప్తున్నా. మన వాళ్ళు అంతో కొంత వదులుతున్నాం ఈ మాటల వల్ల. అర్థమైందా? అది మనం నేర్చుకోవాల్సింది. అది నేర్పించాడు మనల్ని బాబా, మనకు నేర్పించాడు. అది వదిలేది నేర్పించాడు మనకు. అది సో అవ్యక్తం నుండి వచ్చి మరలా అవ్యక్తంలోనే విలీనమైపోతుంది. అందువలన మరణం అన్నది ఎవ్వరికీ సంభవించదు. శరీరానికి మరణం, ఆత్మకి మరణం లేదు. ఈ శరీరం పడిపోతుంది, ఆత్మ ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక మరి బాబాకి మరణం ఎక్కడిది? వారికి మరణమే లేదు. నిత్య శుద్ధ బుద్ధ నిరంజనులు వాళ్ళు. వారిని కొందరు భగవద్భక్తులని, కొందరు మహాభాగవతులని కొందరు అంటారు, కొందరు పిచ్చివాడు అని అంటారు. కానీ మాకు వారు సాక్షాత్తు మూర్తిభవించిన భగవంతుడే. తీర్మానం చేసేసాడు హేమాద్రి పంతు, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నీ ఇష్టం. ఆయనకు సాధువను. ఇప్పుడు వేరే వాళ్ళు బాబాని అర్థం చేసుకోకుండా, దానికనే బాబా అంటే సుప్రీం. వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్ని. ఎందువల్లంటే అదంతే, సుప్రీం దగ్గరికి వెళ్ళాలంటే చాలా దాటి వెళ్ళాలి. ఏందే? చాలా దాటి వెళ్ళాలి. ఇతను భగవంతుడు అంటే నమ్మరే. ఏందే? ఇతన్ని భగవంతుడు అంటే అవతల వాళ్ళు నమ్మరు. వైష్ణవులు కానీ శైవులు కానీ వాళ్ళ దేవుణ్ణే నమ్ముతారు. వాళ్ళ అవగాహనను బట్టి. ఎందువల్లంటే ఆ రుద్రుడికి ఆకారం ఇచ్చేసావు నువ్వు. మెయిన్ డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే మన భారతదేశంలో. ఆయన ఏమన్నాడు తెలుసా? రుద్రం చదివితే, ఈరోజు చదివా, ఎండిపోయిన ఆకులో ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం. ఎండిపోయిన ఆకుగా ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం. ఎండిపోయిన ఆకుల్ని రౌండ్గా చేసి ఏమని పేరుస్తావా? ఇదే
దానికని మిగతా వాళ్ళకంతా రూపాలు ఉంటాయి కానీ శివుడికి మాత్రం రూపం లేదు, అది అంతం లేదు. శివుడికి రూపం లేదండి, ఎందుకంటే అది శక్తి కాబట్టి. సరే, ఇంకంత విశ్లేషణ మనకు అనవసరం కూడా. కాబట్టి ఎక్కడ మనకు బెడిసి కొట్టిందంటే రూపం ఇచ్చేసి తత్వాన్ని చెప్పడం వదిలేశారు. ఏందే, అమ్మాయిని పంపించారు, అమ్మాయికి చెవుడు, అమ్మాయికి కాలి కుంటితనం, అమ్మాయికి నత్తి అని చెప్పలే మనకు. చెప్పుంటే మంచి అమ్మాయిని చేసుకొని ఉండేవాళ్ళం. అర్థం కాలా? అబ్బాయిని పంపించాం, వీడు యతిమతముడు, వీడి నెత్తి మీద 100 రూపాయలు పెట్టి 10 రూపాయలకి కొనమన్నా కూడా ఎవరు కొనరు అని చెప్పకుండా పెళ్లి చేసేసారు. అమ్మాయిని ఇచ్చి అమ్మాయి వాళ్ళకి చెప్పకుండా ఇచ్చేసారు. కాబట్టి వాడితో యాగుతున్నాం మనం. అట్లా మన పెద్దవాళ్ళు రూపం ఇచ్చేసారు కానీ ఆ రూపం యొక్క విశిష్టత చెప్పడం మర్చిపోయారు. అర్థం కాల? దానివల్ల ఇప్పుడు ఆ రూపాన్నే పట్టుకోను కట్టేసుకున్న తర్వాత అది చెవిటిదైనా, వాడు ఎత్తుబారుపోడైనా, వాడు 100 రూపాయలకి పనికి రాకపోయిన వాడైనా వాళ్ళు యాగుతున్నారు, వీళ్ళు యాగుతున్నారు. అట్లే మనం రూపాలను కూడా యాగాల్సిందే. ఈ భగవంతుడు ఏం చేశాడు, ఆ రూపాన్ని నుండి బయటికి లాగుతున్నాడు మనం. దానికైనా చెప్పాడు సచరిత్రలో, ఎవరిని తిట్టినా, ఎవరిని కొట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరిని మోసం చేసినా, ఎవరిని తోలనాడినా నన్నే తోలనాడినట్లు మోసం చేసినట్లు అని అన్నాడు. నన్నే కొట్టినట్లు అన్నాడు. ఎందుకు నన్ను కొట్టావు అన్నాడు. వాడిని తీసుకొని వస్తే, ఆ గుర్రం మెప్పే వాడిని తీసుకొని వస్తే, ఎందుకు నన్ను కొట్టావు? నేనెక్కడ కొట్టానయ్యా? ఇదిగో వాత ఓ బాబా, నేను గుర్రాన్ని కొట్టాను, అది నేను ఒకటే అన్నాడు. సింపుల్గా చేతులు పడిన దెబ్బలు పడితే పడ్డాయి కానీ మన జన్మలు బాగుపడ్డాయండి. ఏందే లేదు, లేకుంటే మనం ఏనో మాట, మనం ఏనో సైన్స్ కదా, రుజువు కావాలని అడుగుతాం. అది భగవంతు. ఈ సాయిబాబా అంటే అది. అట్లాగే ఎవరికి సహాయం చేసినా, ఎవరిని పూజించినా, ఎవరి నోటికి ముద్దను అందించినా, ఎవరికి గుడ్డ ఇచ్చినా, ఎవరికి మంచినీరు ఇచ్చినా నాకే దక్కినట్లు. అదే చెప్పింది డొక్కా సీతమ్మ. ఏమే అంతా ఇచ్చేసావు, లాస్ట్కి మన దగ్గర ఏమీ లేదే ఇంక ఇచ్చేదానికి, ఈ కంటె ఒక్కటేనే. ఏమండి, నేను అందరినీ నారాయణ స్వరూపులుగా ఎంచి వాళ్ళకి భోజనం పెట్టానండి. మనుషులు అనుకోలే నేను, బాబా ఏమి చదువుకోవాలా, నిరాకార తత్వం ఆమెకి తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. కుల మత జాతి విచక్షణ లేకుండా, విచారణ లేకుండా ఎవడు వచ్చి అమ్మా సీతమ్మ ఇంత అన్నం పెట్టమ్మా అంటే పెట్టి పంపించి డబ్బులు కూడా ఇచ్చి పంపించేది. అది నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే. లేకుంటే ఆమె ఎట్టబోయి ఉండేదో అసలు సోదిలో లేకుండా. అట్లా ఆయన ఇది చెప్పడమే కాదు, చేశాడు కూడా. హేరా, ఈ తల్లి నన్ను అదేంటే వినాయకుడికి ఏది ఇష్టం? కుడుములు పెడతానే ఉంది అబ్బా రోజు అన్నాడు. ఆమె అక్కడ కుడుములు పెట్టింది. తన సర్వ వ్యాపకత్వాన్ని ఆ వినాయకుడు నేను వేరు కాదు అని చెప్పాడు. అర్థమైందే? సత్యనారాయణ స్వామి జరిగింది, నాకు అందింది అన్నాడు. ఏందా పూజ అంటే ఏమని? ఆ సత్యనారాయణుడు ఈ సాయి వేరు కాదు అని చెప్తున్నాడు. అదే కాదు, దేవుడే కాదు, ఆ పటము నేను వేరు కాదు అన్నాడు. ఆ చెట్టు నేను వేరు కాదు అన్నాడు. ఆ రాయి నేను వేరు కాదు అన్నాడు. ఆ నీరు నేను వేరు కాదు అన్నాడు.
తెలుసుకోవాలే కానీ బాబా తత్వం అపరిమితంగా నీకు నాకు జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం అనే ప్రవాహం సచ్చరిత్ర అంటే ఏందే బాబా లీలలో జ్ఞాన ప్రవాహం అండి. అందులోనూ అటువంటి జ్ఞాన ప్రవాహాన్ని తెలుగులో అందించినటువంటి మనమ్మ తల్లికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ 2 చేతులు జోడించి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం మన సత్సంగం తరపున భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా మరీ సాయినాథునికి లక్షల వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు కూడా శ్రద్ధగా వింటూ జ్ఞానాన్ని ఆర్జిస్తున్నటువంటి మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. సార్ ఫోన్ తేకుండా వచ్చినట్టున్నారే. అది ఆచరణలో లేకపోతే